సుల్తానేట్ ఆఫ్ ఒమాన్ కంట్రీ నుంచి ప్రవాస ఆంధ్రుల ప్రాబ్లం గురించి ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం. సుల్తానేట్ ఆఫ్ ఒమాన్ మస్కట్లో ఇప్పుడు మేము ప్రెజెంట్ ఉన్నాం. మన సోదరులు ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్ జిల్లా మన సోదరులందరికీ, మెదక్ డిస్ట్రిక్ట్ టోటల్ మన తెలంగాణ సోదరులందరికీ ఏం జరిగిందంటే, వీళ్ళు ఒక 6 నెలల క్రితం ఒమాన్ కంట్రీ రావడం జరిగింది. ఒమాన్ కంట్రీలో ఒక స్పాన్సర్, అంటే ఇక్కడ లోకల్ స్పాన్సర్ ఒక స్కూల్ కన్స్ట్రక్షన్ కానీ వీళ్ళు రిక్రూట్మెంట్ చేసి వీళ్ళు తీసుకురావడం జరిగింది. వీళ్ళందరూ అనుకోకుండా మస్కట్కి ఒక 250 కిలోమీటర్ల దూరంలో ఒక హిల్ స్టేషన్లో జబలక్తర్ అనే ఒక హిల్ స్టేషన్లో స్కూల్ కన్స్ట్రక్షన్ కానీ వీళ్ళు వచ్చారు. 6 నెలలు అయింది. 6 నెలల నుంచి వీళ్ళకి ఒక 1 మంత్ 1.5 మంత్ శాలరీ ఇచ్చి తర్వాత శాలరీ ఇవ్వడం కూడా ఆపేశాడు. ఆపేసి వీళ్ళందరినీ వెట్టి చాకరీతనం చేసి వీళ్ళందరినీ నేను డబ్బులు ఇవ్వను, పని లేదు, డబ్బులు లేదు అన్నట్టు మొరాయిస్తే వీళ్ళందరూ పాపం 6 నెలల నుంచి కింద మీద పడి కష్టపడి పనిచేసిన వాళ్ళు ఒక 3 రోజులు అయ్యి కొండల నుంచి కిందకి దిగి 2 రోజులు పగలు రాత్రి నడుచుకుంటూ వచ్చి మస్కట్ నగరం చేరారు. మస్కట్ నగరం చేరాక వీళ్ళందరూ అంబాసిడర్ దగ్గరికి వెళ్ళి, ఇండియన్ ఎంబసీకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళందరూ తెలుగు సోదరులు అని చెప్పి మేము తెలుగు సోషల్ యాక్టివిటీస్ చేస్తామని చెప్పి మా మధుసూదన్ గారు నా పేరు వాళ్ళు అంబాసిడర్కి తెలిస్తే వాళ్ళు నాకు రామదాస్ వీళ్ళకి వెళ్ళి అకామిడేషన్ ఇవ్వని చెప్తే నాకు వీళ్ళందరికీ ఇప్పుడు ఇమ్మీడియట్గా మా క్యాంపులో అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ ఒక మానవతా దృక్పథంతో మీరు మన ఇండియన్ గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్, మన కేటీఆర్ గారైనా మన కేసీఆర్ గారైనా మీరు చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు ఇండియన్ ఎంబసీకి మీరు ఇమ్మీడియట్ గా కొంచెం ప్రెజర్ వేసి వీళ్ళకి ఇమ్మీడియట్ గా ఇండియాకి వచ్చి ఏర్పాట్లు చేసి వీళ్ళకి 6 నెలలు శాలరీలు ఏమైనా మీరు ఇవ్వగలిగితే అంబాసిడర్ ద్వారా ప్రెజర్ వేసి మీరు చేయాలని మా రిక్వెస్ట్. ఇప్పుడు వీళ్ళు అనుభవించిన బాధలు, వీళ్ళు ఒమాన్లో ఏ విధంగా ఇదైనా వాళ్ళ మాటల ద్వారా మీరు తెలుసుకోవాలని మేము చెప్తున్నాం. నమస్కారం సార్. 6 నెలలు అవుతుంది మేము వచ్చి. మాకు పెద్ద గుట్టల మీద ఉంచాడు. మాకు తినటానికి తిండి లేదు సార్. అక్కడ మాకు బాగా బాధ ఉన్నది. మాకు పైసలు ఏమేం లేవు. మమ్మల్ని ఎట్లా నేర్చుకుందో జల్దీ ఇంటికి పంపిస్తారు సార్. కొన్ని పైసలు వచ్చేటప్పుడు మా పిల్లలంతా అక్కడ బెస్ట్ చేస్తున్నాం సార్. చచ్చిపోతున్నాం సార్. అయినా మేము సార్ పోతే మమ్మల్ని దండం చేసి మమ్మల్ని ఎట్లా మమ్మల్ని ఇంటికి మా పిల్లలకు ఎలగొట్టారు సార్. మీరు ఎట్లా కొద్దిగా హెల్ప్ చేయరు సార్ మాకు. సార్ ఎంత మొత్తం ఆకలితో మొత్తం బాధపడుతున్నాం సార్. నమస్కారం సార్. మేము ఈ సార్ గారు చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టు మేము బరాబర్గా 6 నెలల క్రితం వచ్చినాం ఇక్కడికి. అయితే మాకు స్కూలు పని మీద వచ్చి ఉంటాం సార్, మేము కన్స్ట్రక్షన్ పని మీద. అయితే అప్పుడు ఒక సాలరీ హాఫ్ సాలరీ ఒకటి ఇచ్చిండు, తర్వాత ఫుల్ సాలరీ అని చెప్పేసి 80,000-90,000 ఇచ్చిండు సార్. తర్వాత మా దగ్గర ఐడి కార్డు ఉండే, ఐడి కార్డు కూడా తీసుకున్నాడు. అప్పటి నుంచి మాకు ఇప్పటిదాకా జీతాలు లేవు, అన్నం లేదు సార్ మాకు. మేము అక్కడ నుంచి దాదాపు 180-190 కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి సిటీకి. 250 కిలోమీటర్లు ఉంటాయని వేరే లేపేదాకా కూడా మాకు వెళ్ళలేదు సార్. కానీ మేము 2 రోజులు నడుచుకుంటూ కిందికి వచ్చినాం సార్. కిందికి వచ్చి సిటీకి వచ్చిన తర్వాత ఒకరోజు హైదరాబాద్ హోటల్ అని ఇక్కడ ఉంది సార్, అక్కడ మేము బయట వండుకున్నాం. బయట వండుకున్న తర్వాత ఎంబసీ పోయినాం. ఎంబసీ పోతే ఎంబసీ వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు ఆర్బాబు గారు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ మొత్తము వాళ్ళకు, ఎంబసీ ఆఫీసర్లకు వాళ్ళు వెంటనే మా ఆర్బాబు ఫోన్ చేసి రాసుకున్న తర్వాత వాడేం చెప్పినంటే, నా దగ్గర పని లేదు, నాకు మంది కూడా అవసరం లేదు, నేను తోలెత్తంటే వీళ్ళు ఏమన్నారు ఎంబసీ ఆఫీసర్లు, జీతాలు ఇచ్చేసి వీళ్ళ టికెట్ పాస్పోర్ట్ తీసుకురా, వీళ్ళని తోలేంటి సార్ అని వీళ్ళు కూడా రిక్వెస్ట్ చేసారు సార్. చెప్తే వాడు 4 గంటలకు వస్తున్నాడు, 4 గంటలకు రాలేదు, ఇంకా ఇవాళ కూడా అటెండ్ కాలేదట. కాబట్టి మీరు కొద్దిగా ఎట్లనే చేసి ఈ విషయాన్ని వీళ్ళకి ఎంబసీ ద్వారా, ఎంబసీలో పనిచేసే ఆఫీసర్లకు కొద్దిగా మంచిగా చెప్పాలని సార్ మేము కోరుకుంటున్నాం సార్. అంతే సార్. అక్కడ బాధలు బాగున్నాయి సార్ ఇక్కడ వచ్చేటోళ్ళవి. ఎందుకంటే అక్కడ ఓడలేదు సార్ మాకు. వాడు ఎప్పుడు అన్నం తెస్తే అప్పుడు తినడు, అంతే పని చేసుడు, ఇంకా వేరే లేదు. ఇంకా అక్కడ ఆల్రెడీ మేము 16 మంది బ్యాచ్ సార్. ఇప్పుడు మేము 14 మంది ఉన్నాం. 14 మంది ఉంటే ఇద్దరిని ఓడతారు, ఇద్దరు ఎటువైనా కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళది ఇదివరకు ఫోన్ లేదు, వాళ్ళది యాజకు కూడా లేదు సార్. మమ్మల్ని కూడా అట్లా చేసిండు సార్. చేస్తేనే మేము అక్కడ నుంచి ఇక్కడ దాకా 2 రోజులు నడిచినాం సార్. మధ్యలో ఈ గుట్టలన్నీ ఒక నైట్ కూడా వండుకున్నాం సార్, పాముల మధ్య. కాబట్టి మాకు కొద్దిగా ఎట్లనే చేసి హెల్ప్ చేయండి సార్. ఎట్లనే చేసి మాకు ఇంటికి పోలేరు, ఆ పాస్పోర్ట్ మేము చేసిన పైసలు ఇప్పించి ఎంబసీ ద్వారా ఇప్పించి మమ్మల్ని తోలేరు సార్. ఎట్లనే చేసి